గడిచిన ప్రభుత్వాన్ని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని గడగడలాడిస్తుంది అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా తాడేపల్లి కొంపలో మరి ఒక భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఏంటంటే కారణం లిక్కర్ స్కామ్లో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా సరే షాడో సీఎంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో కొన్ని సంచలనమైన విషయాలు బయటపెట్టిన నేపథ్యంలో తాడేపల్లి కొంపలో కొద్ది భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఏంటంటే దాదాపుగా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఈ లిక్కర్ కుంభకోణం ద్వారా బయటపడి అన్ని రహస్యాలని కుండబద్దలు కొట్టినట్టు ధనంజయ రెడ్డి వెల్లడించిన దృష్ట్యా ఈ వాతావరణం నెలకొని ఉంది. ఎలా చూడాలంటారు? అసలు ఏం సంబంధం లేదు అని చెప్పి అంబటి రాంబాబు కానీ, అసలు ఇదంతా పెట్టుడు కేసు అంటూ మిథున్ రెడ్డి కానీ, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ ఈ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటారా? ఇక్కడ మనం ఒక విషయం ఒకటి గమనించాలి. వీళ్ళంతా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ గత 3 రోజులుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఒక సందేశాన్ని లేదనకుండానే పంపిస్తున్నాడు. అమ్మో నన్ను అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయంకరమైన భయంలో ఉండి కూడా కార్యకర్తలకి ఏదో ధైర్యాన్ని నూరిపోరుస్తున్నట్టుగా వాళ్ళకి సంభాషణలో చెప్తున్నాడు. ఏది మళ్ళా నేనే వస్తాను, మళ్ళా నేనేదో చేస్తాను. ముందు గత 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అవినీతి ఎప్పుడైతే బట్టబయలైందో జగన్మోహన్ రెడ్డిలో ఒక భయంకరమైన భయం, ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్గా మీడియా ముందు నేను మళ్ళా వస్తాను, అందరం జైలుకి వెళ్తే మీరెవరు అధైర్యపడబాకండి, రెడ్ బుక్లో రాసుకోండి, లేకపోతే ఒక బుక్లో రాసి పెట్టండి అని చెప్పి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆయనకు అర్థమైంది. ఎందుకంటే అన్ని దారులు మూసిపోయినాయి. తను చేసిన అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఈ లిక్కర్ స్కాము. దానిలోని అన్ని విషయాలని మేము ఇంట్రాగేషన్ ఎలా అంటే మా కూటమి ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తాం. మేము ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం విచారణ చేసి దాని ప్రకారమే మేము నిందితులను శిక్షిస్తాం అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసు నిలబడేది కాదంటూ మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చి చదవటం, అంటే ఒక ఎంపీ బయటకు వచ్చి చదవటాన్ని కూడా అసలు ఎలా చూడాలంటారు మరి? ఈ కేసు నిలబడదు, నిలబడిన కాడికి అంత భయం ఎందుకు బాబు మీకు? ఎందుకంటే ఎప్పుడైతే ఫోన్పే ఇలాంటి సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో లిక్కర్ కుంభకోణం రోజుకి 3,500 కోట్లు చేతులు మారే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అంత అవినీతికి పాల్పడింది ఎవరు దాచిపెట్టలేదన్నమాట. ఏదో మనం పైకి కార్యకర్తలను లేదో జనాన్ని మోసం చేయడానికి కబుర్లు చెప్పినా కింది స్థాయి నుంచి విచారణ ప్రారంభించాం మేము. ఈ విచారణలోనే అన్ని విషయాలు బయటపడి ముఖ్యంగా షాడో సీఎంగా వ్యవహరించిన వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి చేతులు మారినాయి, ఎవరి దగ్గర నుంచి ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు డిస్టిలరీల నుంచి ఎలా దీన్ని క్యాష్ చేసిన సంగతి కూడా అన్నీ పోసగుచ్చినట్టు అన్ని విషయాలు తెలియజేశారు. కాబట్టి ఇంకా ఎటువంటి దారి లేదు. ఎప్పుడు తొందరలోనే మరి బాసు లోపలికి వెళ్ళే గడియలు తొందరపడ్డాయి. అంటే ఇక్కడ చూస్తే కనుక మాకు ఎలాంటి భయం లేదని చెప్తూనే మరో పక్కన హైకోర్టుకి సుప్రీంకోర్టుకి బెయిల్స్కి వెళ్ళటం ఈ వైసీపీ నాయకులు, ముఖ్యంగా మిథున్ రెడ్డి కూడా. అసలు కేసులో పేరు లేకముందలే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన మిథున్ రెడ్డి మరి ఈరోజు తప్పుడు కేసు అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాడు అనుకోవచ్చు అంటారు? విఘ్నత గల ప్రజలకి ఇంకా వేరే ఏం చెప్పవసరలా. వీళ్ళు ఎప్పుడైతే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారో ఆ రోజే వాళ్ళ కుంభకోణం గురించి భయపడి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే చర్యలు ప్రారంభించారో జనాలకి ఒక్కరోజు అర్థం కాకపోయినా రెండో రోజు అందరికీ ఈ లిక్కర్ కుంభకోణంలో బాగా అవినీతి జరిగినది ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా ఎటువంటి దారులు వీళ్ళు తప్పించుకోవడానికి లేదు. తప్పనిసరిగా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. మరి గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో శ్రీలక్ష్మి గారు కానీ కొంతమంది ఆచార్య లాంటి ఐఏఎస్ అధికారులు లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే గమనించాం. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు సమాంతరంగా జైలుకి వెళ్ళిపోతున్నారు. ఓ పక్క నుంచి ఎలా చూడాలంటారు అసలు వీళ్ళ పరిపాలన? ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పి ఒక పక్కన మాట్లాడుతూనే ఒక పక్కన తప్పుడు కేసులు పెట్టి అధికారులను వేధిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చెబుతా, మళ్ళీ మనం అధికారంలోకి వస్తే కనుక ఈ అధికారులు బట్టలుప్పదీసి రోడ్డు మీద నిలబెడతా అంటూ ఆయన అధికారులను ఒక పక్కన బెదిరిస్తూ ఇంకో పక్కన సపోర్ట్ చేయడాన్ని ఎలాంటి స్ట్రాటజీ అనుకోవాలంటారు ఇది?
ఇప్పుడు మనం గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతమందికి జైలుకి వెళ్ళారో మనం గతంలో గమనించే ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద ఇంకా కోపం ఉందేమో అర్థం కావట్లేదు. ఈ అధికారులను ఏ విధంగా మిగిలిన అధికారులను కూడా ఎవరికి కూడా వీళ్ళు అధికారులుగా ఉండడానికి వీల్లేదనే ఒక కక్ష కట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ చేత ఈ అవినీతి పనులన్నీ చేయించుతున్నాడు. మరి అవినీతి గతంలో జరిగిన తప్పును కూడా తెలుసుకోకుండా ఈ అధికారులు ఇంకా ఆయన బెదిరిస్తున్నాడు. ఆ అధికారులను మీరు అది చేయకపోతే మిమ్మల్ని ఏదో చేస్తారని బెదిరించడం వల్ల పాపం వీళ్ళు లొంగిపోయి ఇంకా తప్పుల మీద తప్పులు చేశారు. మరి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అధికారులు ఒక భరోసా, మీరు మంచి చేస్తే మా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎంతో ఎత్తుకి మీకు ప్రమోషన్లు ఇవ్వడానికి కానీ మంచి మార్గాలను మా ప్రభుత్వం చూపించింది. అవినీతి చేసిన వాళ్ళకి మాత్రం మీరు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అవినీతిని ప్రోత్సహించడు. ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయడు. మీకు ఉదాహరణ గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ విధంగా జరిగిందో మనందరం చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత అదే తప్పులు పునరావృతమైనాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే మీ తప్పులు తెలుసుకొని ఎటువంటి అవినీతికి పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూపించే అభివృద్ధి బాటలో మీరందరూ కొనసాగాలని చెప్పి మేము అధికారులను ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదైతే కనుక విచారణ చేసే అధికారుల్ని, పోలీస్ ఆఫీసర్లని బట్టలుప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను అనే మాట ఆయన వాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? పదే వాడుతున్నారు ఆయన ఆ మాట అయితే కనుక. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఎలా ఉంటుందంటే ఉడత ఊపులు తాటాకు చప్పుడులాగా ఉంటుంది అనమాట. ఆయన ఇంకా కూడా ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా నువ్వు చెప్పే కళ్ళబొల్లి మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వాళ్ళు బాగా చైతన్యవంతులయ్యారు. నీకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని అభివృద్ధి చేయాల్సింది కక్ష సాధింపు ధోరణికి పాల్పడటం వల్ల ప్రజలందరూ కూడా ఇతన్ని మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు, ఇతనికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నరకయాతన అనుభవించి ప్రజలు ఇబ్బంది పడే విధంగా చేస్తాడని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. దయచేసి ఎప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడానికి అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ జనరేషన్ చూసింది, మీకు మంచి అవకాశం ఇస్తే మీరు అభివృద్ధి చేయకుండా ఎప్పుడైతే ప్రజా వ్యవస్థల్ని, అధికార వ్యవస్థల్ని మీరు నిర్వీర్యం చేశారో ప్రజలందరూ కూడా గమనించి ఈ నాయకుడికి ఇతనికి అవకాశం ఇచ్చినా సరే ఉపయోగపెట్టుకోలేదు కాబట్టి ఇతనికి ఇంకొకసారి అవకాశం ఇచ్చే అవకాశమే లేదని ప్రజలందరూ భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద సంవత్సరంలోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. ఇంకో 2-3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మనం అధికారంలోకి వస్తాం, ఈసారి ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాననే మాట అంటున్నాడు. ఎలక్షన్ జరిగి 9 నెలలు అయిపోయి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క, ఉద్యోగస్తులకు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తూ ఏ ఒక్క వ్యవస్థని కూడా గతంలో 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ కూడా ఒక గాడిని పెడతానికి మాకు 6 నెలల సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే వ్యవస్థలన్నీ ఒక లైన్లోకి వచ్చాయి. కాబట్టి నువ్వు సినిమా చూపిస్తానని అంటున్నావు కదా, నీ కార్యకర్తలే నీకు సినిమా చూపిస్తారు. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు.